హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరి వారి ఇంటి రుచులు. ఈరోజు మనం పెసర దోశ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు పెసరని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల పెసర్లకి 1 కప్పు బియ్యం అయితే బాగా సరిపోతుందండి. దోశ అనేది మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో 6 గ్లాసులు నీళ్లు పోసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోండి. అప్పుడే ఈ పెసర్లు బియ్యం అనేది బాగా నానతాయండి మనకి. మూత తీసి చూడండి, పెసర్లు బియ్యం ఎంత బాగా నానిపోయాయో. వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి. ఎంత సాఫ్ట్గా ఇట్లా వేసుకుంటే సరిపోతుందండి పిండిని. ఇప్పుడు మనం పెసర దోశలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక 10 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ, కొద్దిగా అల్లాన్ని తీసుకోండి. వీటన్నీ మిక్సీ వేసుకోండి. ఒక బౌల్లోకి ముందుగా మనం వేసుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్, పెసర్ల పిండిని వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే దోశ మనకి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అల్లం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం రండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. ఇవన్నీ బాగా వేగాక ఒక 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. వీటిని కూడా బాగా వేపుకోండి. దీంట్లోకి 1 ఉల్లిపాయ, 1 టమాటో యాడ్ చేసుకోండి. ఒక కప్పు అల్లాన్ని యాడ్ చేయండి. వీటిని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకోవడం వలన ఇవన్నీ బాగా మగ్గుతాయండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో సాఫ్ట్గా. దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేయండి. బెల్లం యాడ్ చేసుకోవడం వలన మనకి అల్లం చట్నీ అనేది బాగా కుదురుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ పట్టేసుకోండి. చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ముందుగా మనం పెసర్ల దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని వేసి దోశ అట్టేసుకోండి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో.
రెండో సైడ్ కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలండి. బాగా కాలిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకోండి. పెసర దోశ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.